బొద్దింకులు చేసినటువంటి నిరసనల్లో గాయపడ్డటువంటి పోలీసులకి సంఘీభావం తెలపడానికి రిటైర్డ్ పోలీసులు, మరికొంత పోలీసు విభాగం వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు. అందుకే 31వ తారీఖున అదే జంతర్ మంతర్ వద్ద మాకు కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పి కమిషనర్ని అడగడం జరిగింది. ఇంకా కమిషనర్ గారు అనుమతులు ఇచ్చారా లేదా అన్న విషయం ఇంక తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవాలి, ప్రభుత్వానికి కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ శాంతి భద్రతలతో కూడుకున్నటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద రిటైర్డ్ పోలీసులు వెళ్ళడం అనేది మళ్ళీ అక్కడ ఈ పోలీసుల సిబ్బందిని మళ్ళీ ఇదంతా ఇచ్చేయాలి కదా. సో దాన్ని చూసుకొని అనుమతులు అయితే ఇస్తారు. అనుమతులు ఎందుకు ఇవ్వరు? మరి పోలీసులు కూడా ఇంచుమించు 100 మందికి పైగానే గాయపడ్డారని చెప్పి, వాళ్ళ మనసులో గాయపడ్డాయని చెప్పి రిటైర్డ్ పోలీసులు కూడా బాధపడుతున్నారు. సో మేము వాళ్ళకి సెక్యూరిటీగా వెళ్తే మా మీదే దాడి చేస్తారా అన్న విధంగా ఇప్పుడు పోలీసులు అందరూ ఈ విధంగా ఇది చేస్తున్నారు. అయితే పోలీసులు చాలా మంది నమ్ముతున్నారు ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం, అంటే ప్రభుత్వానికి వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు కానీ వీళ్ళు స్టూడెంట్స్ కాదు, సంఘ విద్రోహక శక్తులు ఖచ్చితంగా ఇందులో దూరారు అని చెప్పి ఆ రోజు నుండి కూడా పోలీసులు నమ్మారు. ఆ నమ్మిన విధంగానే వాళ్ళకి ఇంచుమించు 3000 మంది దొరికారు కదా. ఆ 3000 మందిలో 1000 మంది నేరగాళ్ళు కూడా స్పష్టంగా దొరికిపోయారు. వాళ్ళ తాట ఇప్పుడు తీస్తున్నారు.